కేజ్రీవాల్ పిఎస్ అరెస్ట్ అయ్యాడు కదా బిబవ్ అనేవాడు, వాడి ఫోను టోటల్గా మార్చేశాడు, ఎట్లాగా ఫార్మెట్ చేశాడు కొత్తగా. ఇది ఒక తాజా సాక్ష్యమైంది. అంటే వాడు ఇందులో పాత్ర ఉందన్నట్టు. అయితే వాడిని 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు. దాంతో వాడి విచారణ ఒకటి కేజ్రీవాల్కి సమస్య. నిన్న ఏదో భారీ హైప్ వస్తుంది దేశవ్యాప్తంగా అనుకున్నాడు, పెద్దగా స్పందన రాలేదు. మరొక వైపు చూస్తే స్వాతి మలివాల్ వాళ్ళ రాజ్యసభ సభ్యురాలు ఎవరైతే దాడికి బాధితురాలైందో ఆవిడ సాధారణంగా తాజాగా తీవ్ర ఆరోపణ చేసింది. ఒకప్పుడు నిర్భయాకి న్యాయం దక్కాలని డిమాండ్ చేసిన తమ పార్టీ నేతలు ఇప్పుడు తనపై దాడికి పాల్పడిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. గతంలో నిర్భయకు న్యాయం జరగాలంటూ ఆప్ నేతలమంతా కలిసి వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ నేతలే సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేసి సెల్ ఫోన్లో ఆధారాలు లేకుండా చేసిన బిబవ్ కుమార్ కోసం బజార్కి ఎక్కారు. మద్యం పాలసీ కేసులో జైలు పాలైన ఆప్ నేత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బయట ఉంటే ఈ ఆందోళన ఇంకా తీవ్రంగా ఉండే, నా పరిస్థితి మరింత దారుణం అయ్యేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నెల 13న సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళిన తన మీద కేజ్రీవాల్ సహాయకుడు బిబవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడని స్వాతి ఆరోపించడం, కేజ్రీవాల్ని ఇరికించేందుకు బీజేపీతో కలిసి ఆమె నాటకం ఆడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కథ అయితే నడుస్తూనే ఉంది.